సమన్వయం అక్కడ లేదు. పైగా ఇప్పుడు మిగతా అన్నిట్లో కూడా అయ్యే పట్టుకొస్తే ఏంటి ఇంకక్కడ బయట లేదంటారా జనాల్లో ముద్ర? కాపు పార్టీ అంటే జనసేన అనే ముద్ర ఇప్పుడు పడలేదు. ఇప్పుడు జగన్ రెడ్డి పార్టీ లేకపోతే ఇది రాజకీయ స్టేట్మెంట్ కి బాగుంటుంది. నేను అనేది ఏంటంటే ఆ పదవులు ఇచ్చినప్పుడు పదవులు ఇవ్వడం అనేది ఇప్పుడు ఆ లెక్కనైతే కమ్మ సామాజిక వర్గం ఉట్టి కమ్మే ఓట్లు వేస్తారని తెలుగుదేశానికి లేదు కదా. మిగతా వర్గాలను కలుపుకెళ్ళబట్టినే కదా. జగన్ ఉట్టి రెడ్లు ఓట్లు వేస్తాను గెలిచాడా? లేదు కదా. అన్ని వర్గాలు వేస్తానే మన రెడ్లే దెబ్బ కొట్టారు ఆయన. అయినా కూడా 40% ఓట్లు వచ్చినాయి కదా. కాబట్టి ఇక్కడ మిగతా వర్గాలను కలుపుకెళ్ళాలి అనేది లేకపోతే ఉట్టి కాపు అయితే కనుక కాపు ఎంతకాలం పాటు నీతోనే పర్మనెంట్ గా ఉంటాడు. వాళ్ళకి సరిగ్గా లేదన్నప్పుడు ఇక్కడ తెలుగుదేశం ఓ స్ట్రాటజీ కాన్సెప్ట్ కనబడుతోంది. అడుగు ముందుకెయ్యాలా వెనక్కి వెయ్యాలా అని ఆలోచిస్తున్న ఊగిసలాట కనబడుతుంది. ఆళ్ళ నాని రెడీ అయ్యాడు మొన్న రావడానికి. వైసీపీకి రాజీనామా చేసి చాలా రోజులైంది, మాట్లాడుకున్నాడు. రేపు ఆళ్ళ నాని వచ్చేస్తున్నాడని బ్రేకింగ్లు కూడా వచ్చినాయి, ఈనాడు జ్యోతిలో వార్తలు కూడా వచ్చినాయి. కానీ ఆగిపోయింది. అది తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకుల బడేటి చంటి వీళ్ళు అడ్డుపెట్టారు అన్నటువంటిది ఒక ఆస్పెక్ట్. బట్ వాళ్ళు చెప్తేనే ఆగిపోయేంత స్థితిలో చంద్రబాబు ఉంటారా? మేబీ పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతారు నాగుండొచ్చు కదా. కాపులేటర్ల విషయంలో ఇప్పుడు చంద్రబాబు గనక పలువురు కాపులేటర్లని దగ్గరికి తీయడం బిగిన్ చేశాడు అనుకోండి, తనకు పోటీగా ఇంకొక ఆల్టర్నేటివ్ సోర్స్ తయారు చేసుకుని